హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ రంగా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వీడియో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు 6 గ్యారెంటీ హామీలు అనేది ఇవ్వడం జరిగింది. సో 6 గ్యారెంటీ అమలు చేయడానికి మనకు ఆమోదం తెలపడం జరిగింది అనమాట. సో ఈ 6 గ్యారెంటీల కోసం అప్లై చేసుకోవడానికి మనకు ఈ నెల 28 నుంచి మనకు నెక్స్ట్ మంత్ జనవరి 6వ తేదీ వరకు అనేది మనకు గడువు ఇవ్వడం జరిగింది. సో 6 గ్యారెంటీలు మీకు పొందాలనుకునే వాళ్ళు సో ఈ రోజు 28వ తారీఖు నుంచి మీరు అప్లికేషన్ అనేది దరఖాస్తు అనేది చేసుకోవాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ దరఖాస్తు చేసుకోవడానికి కోసం మనకు నిన్న 27వ తారీఖు మనకు ఒక దరఖాస్తు ఫామ్ అనేది వాళ్ళు విడుదల చేయడం జరిగింది. సో ఆ దరఖాస్తు ఫామ్ ఎలా ఉంది, సో ఆ దరఖాస్తు ఫామ్ లో ఏమేమి అడిగారు, ప్లస్ ఆ దరఖాస్తు ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, అలాగే మరి దరఖాస్తు ఫామ్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే దరఖాస్తు ఫారం ని ఎక్కడ సబ్మిట్ చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనకు ఇప్పుడు తెలుసుకుందాం. సో దీనికన్నా ముందుగా ఇంకా మా స్మార్ట్ రంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ సమాచారాన్ని మరింత మందికి తెలియజేయండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు 6 గ్యారెంటీలను అమలు చేయడానికి ప్రజాపాలన అనే పేరుతోన దరఖాస్తు ఫారంలో తీసుకోవడం జరిగింది అనమాట. అంటే ప్రజాపాలన అంటే ప్రజల దగ్గరకే వచ్చి అధికారులు మీ అప్లికేషన్ దరఖాస్తు ఫామ్ తీసుకొని మీకు పాలన అందించాలనే ఉద్దేశంతో ప్రజాపాలన అనే దీనికి ఒక నియమాన్ని పెట్టడం జరిగింది. ప్రజాపాలన అంటే ప్రజల దగ్గరికి అధికారులు వచ్చి మీ దరఖాస్తు ఫామ్ అనేది 6 గ్యారెంటీల హామీలు అనేది మీకు అందించడం జరుగుతుంది. సో 6 గ్యారెంటీలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలు ఒకసారి చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఇది మహాలక్ష్మి. సో ఫస్ట్ మహాలక్ష్మి పేరు కింద మనకు నెలకు మహిళల కోసం నెలకు 2,500 రూపాయలు నగదు అందించడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి మహాలక్ష్మి పేరు కింద ఇంకొకటి గ్యాస్ సిలిండర్ వచ్చేసి మహిళలకు ఇంటికి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు జర్నీ చేయడానికి బస్సుల్లో ఎటువంటి ఛార్జ్ లేకుండా ఉచితంగా ఫ్రీ జర్నీ చేయడానికి మహాలక్ష్మి పథకం కింద వాళ్ళు యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇది మహాలక్ష్మి కింద. అలాగే రైతు భరోసా అంటే రైతుల కోసం ఇచ్చే హామీ అనమాట. ఈ రైతు భరోసా కింద రైతుల కోసం ఎకరానికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుంది. అలాగే కూలీలు చేసుకునే వాళ్ళకు 12,000 రూపాయలు కూడా అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే దాంతో పాటు వరి సాగు చేసుకున్న వాళ్ళకు 500 రూపాయలు అదనంగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది రైతు భరోసా కింద. తర్వాత గృహజ్యోతి కింద చూసుకున్నట్లయితే గృహజ్యోతికి వచ్చేసి 200 రూపాయలు 200 యూనిట్లు వరకు కరెంటు ఉచితం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొకటి ఇంద్రమ్మ ఇల్లు. ఈ ఇంద్రమ్మ ఇల్లు కింద చూసుకున్నట్లయితే మనకు ఇల్లు లేని వాళ్ళకు ఇంటి స్థలము లేదా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అనమాట. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు స్థలము లేదా ఇల్లు మరియు ఇల్లు కట్టించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సో మరి ఇంకోటి చూసుకున్నట్లయితే చేయూత పథకం కింద సో వృద్ధులకు వికలాంగుల పింఛన్ వచ్చేసి 4,000 రూపాయలు మీకు పెంచి ఇవ్వడం జరుగుతుందని మనకు ఇవ్వడం జరిగింది అనమాట. సో అలాగే చూసుకున్నట్లయితే యువ వికాసం అంటే యువతలకు విద్యార్థులకు స్టూడెంట్స్ కు యువతల కోసం విద్యార్థులకు 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం అందిస్తామని మనకు హామీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇవన్నీ పథకాల కోసం మనము దరఖాస్తు చేసుకోవడానికి ఓన్లీ ఒక ఫామ్ మాత్రమే, ఒక అప్లికేషన్ ఫామ్ మాత్రమే మనకు రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇవన్నీ పథకాలకు ఒక్కో దానికి ఒక్కో విధంగా అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. సో 6 గ్యారెంటీలకి 6 అప్లికేషన్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ 6 గ్యారెంటీ అప్లికేషన్ ఫామ్ చేసుకోవడానికి 6 గ్యారెంటీ సంబంధించినటువంటి డేటాను ఒకటే ఫామ్ లోన మనకు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఒక్కసారి మనం ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర ఫామ్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఫామ్ చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫామ్ చూశారు కదా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్థానం కింద ఒక ఫామ్ అనేది ఇక్కడ ఫామ్ లో ఇలా మెయిన్ హెడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి పైన మనకు ప్రజాపాలన అనే ఇంద్రమ్మ ఫోటో ఇవ్వడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే తెలంగాణ లోగో అనేది ఇవ్వడం జరిగింది. సో దాని కింద చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ముఖ్యమంత్రి ఫోటో రేవంత్ రెడ్డి గారి ఫోటో ఇవ్వడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫోటో ఇవ్వడం జరిగింది అనమాట. సో అలాగే దాని కింద చూసుకున్నట్లయితే మనకు ప్రజాపాలన అనే హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన 28 నుంచి 6వ తేదీ వరకు. సో ప్రజాపాలన కింద దరఖాస్తు ఫామ్ చేసుకోవడానికి మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ ఇల్లు చేయూత పథకం కొరకు అని మనకి మనకి ఈ హెడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు అప్లికేషన్ ఫామ్ లో అడిగినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే కుటుంబ వివరాలు
సో కుటుంబ వివరాలు అనేది ఇక్కడ మెయిన్ ఇవ్వడం జరిగింది. కుటుంబ వివరాల కింద దరఖాస్తుదారి వివరాలు. సో ఎవరైతే అప్లికేషన్ ఫామ్ పెట్టుకుంటారో వాళ్ళ పేరు వివరాలు అనేది మనము ఇక్కడ రాయవలసి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏమడిగారు, ఫస్ట్ వచ్చేసి కాలము దరఖాస్తుదారి ఇంటి యజమాని పేరు. ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్ళ ఇంటి యజమాని పేరు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పేరు ఏమైతే అది రాయాల్సి ఉంటుంది. తర్వాత రెండో కాలంలో స్త్రీ అయితే స్త్రీ పక్కన టిక్ మార్క్ పెట్టాలి. పురుషులైతే పురుషుల పక్కన ఇక్కడ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టాలి. లేదా ఇతరులు అంటే ట్రాన్స్జెండర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ ఈ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టాలి. ఇది ఫిల్అప్ చేసిన పరమాట. మూడోది కాలం చూసుకున్నట్లయితే క్యాస్ట్ కేటగిరీ అనమాట. మీరు ఇక్కడ ఎస్సీ కేటగిరీ చెందిన వాళ్ళైతే ఎస్సీ పక్కన టిక్ మార్క్ పెట్టాలి. అండ్ ఎస్టీ కేటగిరీ చెందిన వాళ్ళైతే ఎస్టీ కేటగిరీ పక్కన టిక్ మార్క్ పెట్టాలి. సో బీసీ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళైతే బీసీ కేటగిరీ పక్కన టిక్ మార్క్ పెట్టాలి. మైనార్టీ ముస్లిం సంబంధించిన వాళ్ళైతేనేమో మైనార్టీ పక్కన టిక్ మార్క్ పెట్టాలి. అలాగే ఇతరులు చూసినట్లయితే ఇతరుల పక్కన టిక్ మార్క్ పెట్టాలి. సో ఇక్కడ నాలుగో కాలం చూసుకున్నట్లయితే పుట్టిన తేదీ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 1 by 1 ఈ కాలంలో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఐదో కాలం చూసుకున్నట్లయితే ఆధార్ నెంబర్ అనేది ఈ బాక్స్ లో మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆరో కాలం చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ నెంబర్. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రేషన్ కార్డ్ నెంబర్ లేకపోతే ఆ కాలం ఖాళీగా వదిలిపెట్టచ్చు అనమాట. తర్వాత మీ మొబైల్ నంబర్ కంపల్సరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ 8వ కాలంలో వచ్చేసి వృత్తి అంటే మీరు ఏ పని చేస్తున్నారు, ఏం వర్క్ చేస్తున్నారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది 8వ కాలం. తర్వాత 9వ కాలం చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యుల వివరాలు. సో 9వ కాలంలో కుటుంబ సభ్యుల వివరాలు అంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అనేది పూర్తిగా ఇక్కడ 1 by 1 రాయాల్సి ఉంటుంది అనమాట. ఈ బాక్స్ లోన ఈ బాక్స్ ఇచ్చారు కదా, ఈ బాక్స్ లో కుటుంబ సభ్యుల వివరాలు అనేది మొత్తం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ క్రమ సంఖ్య 1 మీరు మీ ఫ్యామిలీలో 3 ఉంటే 3 లేదా 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ 2 మెంబర్స్ ఉంటే 2 మెంబర్స్ అని పెట్టి ఇక్కడ క్రమ సంఖ్య 1 పెట్టి వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ దరఖాస్తుదారితో సంబంధం ఏమిటి, సో వాళ్ళ పురుషుల మేల, వాళ్ళ పుట్టిన తేదీ, వాళ్ళ ఆధార్ నెంబర్. తర్వాత రెండో నెంబర్ అని పెట్టి వాళ్ళ పేరు పెట్టి వాళ్ళు అప్లికేషన్ ఫామ్ చేసుకునే వాళ్ళకి ఏ సంబంధం కలిగి ఉన్నారు అనేది ఫిల్అప్ చేసి తర్వాత వాళ్ళ లింగం ఏంటి, తర్వాత వాళ్ళ పురుషుల లేదా స్త్రీల అనేది రాసి ఇక్కడ పుట్టిన తేదీ ఇక్కడ ఆధార్ నెంబర్ సేమ్ ఇదే విధంగా మీరు ఎంతమంది ఉంటే అంతమంది ఇక్కడ ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట 9వ కాలంలోన. సో ఇది మనకు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది 4 పేజీలు ఇవ్వడం జరిగింది అనమాట. 4 పేజీల్లో మొత్తం 6 గ్యారెంటీలకు సంబంధించిన డేటా అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు 10వ కాలం చూసుకున్నట్లయితే చిరునామా అంటే మన అడ్రస్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చిరునామా ఉంది కదా, మీ విలేజ్ ఏదైతే ఆ విలేజ్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇంటి నెంబరు, అలాగే మీ వీధి ఇంటి నెంబరు లేదా వీధి అనేది ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మీ గ్రామము లేదా మున్సిపాలిటీ, మీ గ్రామం ఏది లేదా గ్రామం పేరు అని రాయండి, లేదా మీకు మున్సిపాలిటీ ఏముంటే దాని పేరు రాయండి. అలాగే వార్డ్ నెంబర్ తెలిసింటే వార్డ్ నెంబరు రాయండి. మీకు మండలం ఏది ఉంటే మండలం అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ జిల్లా, మీ జిల్లా ఏది అనేది. సో ఈ విధంగా మీరు ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట చిరునామా కింద. తర్వాత ఇప్పుడు అవన్నీ నార్మల్ డేటా. ఇప్పుడు మనం అభయహస్తంకి గ్యారెంటీ పథకాలకు లబ్ధి పొందడానికి వివరాలన్నమాట. ఇవి మన డేటా ప్రతి ఒక్కరు అది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనకు 6 గ్యారెంటీలు కోసం లబ్ధి పొందడానికి మీరు ఏవే పథకాలకు అమలు చేసుకుంటారు అనేది ఇక్కడ అప్లై చేసుకుంటారు అనేది ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏ గ్యారెంటీ పథకాలకు అర్హులుగా ఉంటారనేది ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక్కసారి మహాలక్ష్మి పథకం కింద మనకి చూసుకున్నట్లయితే ప్రతి నెల 2500 ఆర్థిక సాయం కోసం మీరు అప్లై చేసుకుంటున్నారా అని అడుగుతుంది. అవును అయితే టిక్ మార్క్ పెట్టండి బాక్స్ లో. తర్వాత 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కోసం అప్లై చేసుకుంటున్నారా, అవునైతే టిక్ మార్క్ పెట్టండి. తర్వాత గ్యాస్ కలెక్షన్ నెంబర్, ఈ 2 టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ మీ గ్యాస్ కలెక్షన్ నెంబర్ అనేది ఉంది. ప్రతి ఒక్కరికి గ్యాస్ కలెక్షన్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ కలెక్షన్ నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అంటే మీరు గ్యాస్ తీసుకుంటున్నారు కదా, ఆ గ్యాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఇండియన్ అయితే ఇండియన్ గ్యాస్, హెచ్పి అయితే హెచ్పి గ్యాస్, సో అలా భారత్ గ్యాస్ అయితే భారత్ గ్యాస్ అని మీరు నేమ్ రాయాల్సి ఉంటుంది. సో తర్వాత సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఎంత, సో మీరు 1 సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు అనేది అడగడం జరుగుతుంది. సో ఎన్ని సిలిండర్లు వాడుతుంటే అన్ని సిలిండర్ల నెంబర్స్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2వ గ్యారెంటీ గురించి చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం కింద. సో మీరు రైతు భరోసా పథకంగా మీరు అర్హులుగా ఉంటే, మీకు అంటే పొలం ఉంటే వాళ్ళు మీరు ఈ విధంగా దీనికి రైతుల కోసం ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. అది మీకు
రైతులకు మాత్రమే అనమాట. ఇది మీరు రైతులు అయితే మీరు ఇలా రైతుకి పక్కన టిక్ మార్క్ పెట్టాలి. లేదు మీరు మీకు పొలం లేదనుకో, కౌలు అంటే వేరే వాళ్ళ పొలం తీసుకొని కౌలుకు చేస్తున్నారు, కౌలుకి పంటలు పండిస్తున్నారు అనుకో, కౌలు రైతుల పక్కన మీరు టిక్ మార్క్ పెట్టాలి. అంటే మీరు దీనికి రైతు భరోసా పథకం కింద ఇది భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు టిక్ మార్క్ పెట్టాలి. భూమి లేని వాళ్ళు అవసరం లేదు. భూమి లేని వాళ్ళు ఈ కాలంని మీరు ఫిలప్ చేసిన అవసరం లేదు. లేదా భూమి లేకోకుండా మేము వేరే పొలాల్ని కౌలు తీసుకొని కౌలు తీసుకొని పంట సాగు చేస్తున్నాం అనే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు మీరు ఓన్ రైతు అయితేనేమో రైతుకి కింద క్లిక్ చేయండి, లేదా కౌలు రైతు అయితేనేమో కౌలు కింద పక్కన మీరు బాక్స్ లో టిక్ మార్క్ పెట్టండి. అలాగే మీరు చేస్తున్నటువంటి మీ పట్టదార పాస్ పుస్తక నంబర్ కావాలి అనమాట. ఈ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఓన్ రైతు అయితేనేమో మీ నెంబర్ రాసుకోవచ్చు, లేదా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కౌలు రైతులు పండిస్తున్నటువంటి పంటకి ఒక పాస్ పుస్తకం ఉంటుంది కదా, ఆ పాస్బుక్ పట్టదారి నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు, సో సర్వే నెంబర్ అనమాట. దాని సర్వే నెంబరు లేదా పట్టా నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎన్ని ఎకరాలు, సర్వే నెంబరు, విస్తీర్ణం, ఎన్ని ఎకరాలు చేస్తున్నారు, మీకు ఎన్ని ఎకరాలు ఉందనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత వ్యవసాయ కూలీలకు కూడా ఏటా 12 రూపాయలు ఇస్తున్నారు అనమాట. అది కావాలనుకునే వాళ్ళు దాని పక్కన కూడా టిక్ మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది బాక్స్ లోన. అలాగే ఉపాధి హామీ పథకం కార్డు నెంబర్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఉపాధి అంటే కరువు పని చేస్తుంటారు కదా పల్లెటూరులోన, ఉపాధి హామీ పథకం అంటారు. ఆ ఉపాధి హామీ పథకంకి మనకు ఒక ఐడి ప్రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కార్డు నెంబర్ అనేది దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక్కొక్కటి కాలం అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు పథకం చూసుకున్నట్లయితే, ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సేమ్ ఇల్లు లేని అర్హులైన కుటుంబాల కోసం ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం మీరు అప్లికేషన్ చేసుకుంటున్నారా అంటే టిక్ మార్క్ పెట్టాలి. మీకు ఇల్లు లేదు అని అనుకునే వాళ్ళు, ఇల్లు కోసం కావాలనుకునే వాళ్ళు దాని పక్కన బాక్స్ లో టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. సో మీ కుటుంబంలో ఎవరైనా అమరవీరులు మరియు ఉద్యమకారులు కోసం 250 చదరపు గజాల ఇంటి స్థలం కోసం మీరు దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు, సో అమరవీరులు మరియు ఉద్యమకారులు కోసం 250 చదరపు గజాల ఇంటి స్థలం కోసం అప్లికేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ మీరు ఈ బాక్స్ లోన టిక్ మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు అమరవీరుల కుటుంబం అయితేనేమో టిక్ మార్క్ పెట్టుకోవాలి. లేదు అవసరం లేదనుకుంటే, మీరు అమరవీరుల కుటుంబం కాదనుకుంటే అవసరం లేదనమాట. సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకునే వాళ్ళైతే అమరవీరుల పేరు రాయాలి. వీళ్ళు అమరులైన సంవత్సరం ఏ సంవత్సరం ఉందో ఆ సంవత్సరం అనేది రాయాల్సి ఉంటుంది. వాళ్ళ FIR నెంబరు మరియు డెత్ సర్టిఫికేట్ నెంబరు. సో ఈ విధంగా మనము అమరవీరుల కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఈ విధంగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళ పేరు, వాళ్ళు ఏ సంవత్సరం అయితే అమరులైనారో వాళ్ళు సంవత్సరము అండ్ వాళ్ళ FIR నెంబరు అండ్ డెత్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారైతేనేమో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, అవును అయితే అవును పెట్టండి, లేదంటే లేదని పెట్టండి. అయినా సో సంబంధించిన FIR నెంబరు మరియు సంవత్సరం, అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి కేసులు అవి ఉంటాయి కదా, అలా పాల్గొన్న వాళ్ళైతే వాళ్ళ కేసు నెంబర్లు ఉంటాయి కదా, వాళ్ళ మీద కేసులు ఉన్నట్లయితే వాళ్ళ FIR నెంబర్ ఏదైతే ఉందో FIR నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఒకవేళ వాళ్ళు జైలుకి వెళ్ళినచో వారి వివరాలు కూడా ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఏ జైల్లో ఉన్నారు, వాళ్ళ జైలు పేరు, వాళ్ళ స్థలము, శిక్ష సంబంధించిన వివరాలు అనేది ఇక్కడ మనము శిక్ష కాలం ఎంతవరకు ఉందనేది ఇక్కడ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ జైలు పేరు అంటే జైలు పేరు, స్థలం అంటే ఎక్కడ ఏ జైల్లో ఉన్నారు అనేది, శిక్ష సంబంధించిన వివరాలు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి శిక్షలో ఉన్నారు అనేది ఇక్కడ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో అది. ఇప్పుడు గృహజ్యోతి పథకం కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుంది. సో మీ నెల గృహ విద్యుత్ వినియోగం ఎంత వాడుతున్నారు అనేది ఇక్కడ మీరు 0 నుంచి 100 యూనిట్లు వాడుతూ ఉన్నట్లయితే టిక్ మార్క్ పెట్టుకోవాలి. లేదు 100 నుంచి 200 యూనిట్లు వాడే వాళ్ళైతే దీని పక్కన టిక్ మార్క్ పెట్టాలి. 200 యూనిట్ల పైన వాడే వాళ్ళైతే దీని పక్కన టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ ఇంటికి కరెంట్ ఉంటుంది కదా, ఆ కరెంట్ మీటర్ నెంబర్ ఏదైతే ఉంటుందో కనెక్షన్ నెంబర్ అక్కడ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు 1 by 1 ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చేయూత పథకం ఉంది కదా, ఈ చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు మరియు దివ్యాంగుల కోసం పింఛను 6,000 రూపాయలు పొందేందుకు ఈ క్రింది వివరాలను మీరు తెలపండి. సో ఇది ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ పింఛన్ తీసుకుంటున్న వాళ్ళ కోసం దరఖాస్తు ఫామ్ కాదు ఇది. కొత్తగా పింఛన్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు మాత్రమే దీని అప్లికేషన్ అనేది ఈ చేయూత పథకం అనేది మీరు ఈ బాక్స్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు దివ్యాంగులు అంటే వికలాంగులు అయితేనేమో వికలాంగుల పక్కన మీరు టిక్ మార్క్ పెట్టి దానికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇతరులు అంటే మీరు ఒకవేళ వృద్ధాప్య పింఛన్ కోసం మీరు అప్లై చేసుకున్న వాళ్ళైతే వృద్ధాప్య పక్కన టిక్ మార్క్ పెట్టాలి.
గీత కార్మికులు అయితేనేమో ఓన్లీ గీత కార్మికుల పక్కన పెట్టాలి, మిగతా బాక్స్ ఫిల్అప్ చేసిన అవసరం లేదు. తర్వాత డయాలిసిస్ బాధలతో బాధపడే వాళ్ళైతేనేమో దీని పక్కన టిక్ మార్క్ పెట్టాలి. బీడీ కార్మికుల జీవన భృతి కోసం అప్లై చేసుకున్న వాళ్ళైతేనేమో దీని పక్కన టిక్ పెట్టాలి. అంతేగాని అన్ని బాక్సులకి టిక్ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏ దానికి సంబంధించిన వాళ్ళు ఏ పింఛన్ కోసం అప్లై చేసుకుంటున్నారు దాని గురించి మాత్రమే మీరు దాని పక్కన మాత్రమే టిక్ మార్క్ పెట్టండి. తర్వాత ఒంటరి మహిళలు జీవన భృతి కోసం చేసుకునే వాళ్ళైతేనేమో ఒంటరి మహిళల కోసం, ఇది ఓన్లీ మీరు ఆల్రెడీగా పింఛన్ పొందే వాళ్ళ కోసం కాదు. ఇది పింఛన్ ఆల్రెడీగా పొందుకోకున్నాక ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకి మాత్రమే, ఈ కొత్తగా పింఛన్ తీసుకునే వాళ్ళు మాత్రమే దీన్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వితంతు పింఛను కోసం అప్లై చేసుకునే వాళ్ళైతేనేమో ఇక్కడ టిక్ బాక్స్ పెట్టాలి. చేనేత కార్మికుల కోసం అప్లికేషన్ చేసుకునే వాళ్ళైతేనేమో దాని పక్కన టిక్ మార్క్ పెట్టాలి. తర్వాత ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయితేనేమో దీని పక్కన టిక్ మార్కు, పైలేరియా బాధితులు పక్కన టిక్ మార్కు, బీడీ టెకేరియా జీవన భృతి కోసం టిక్ మార్కు. సో ఈ విధంగా అనేది మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒక్కొక్కటి ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫామ్ చూసుకున్నట్లయితే ఇవన్నీ ఫిల్అప్ చేసి మీకు జతపరచవలసిన పత్రాలు ఏంటివనేది చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ప్లస్ దీనికి జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ అనేది ప్రతి ఒక్కరు దీనికి జతపరచిన ఫామ్స్ అప్లికేషన్ మీరు ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ తో మీరు ఏమేమి సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీనికి ఒక ఆధార్ కార్డు అనేది జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరిది మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డు జిరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ప్రతి ఒక్కరిది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీకు తెల్ల రేషన్ కార్డు అండ్ రేషన్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు అనేది అప్లికేషన్ ఫామ్ తో మీరు జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది. పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవం అని ధృవీకరిస్తున్నాను అని మీరు కింద ఇక్కడ సంతకము, లేదా మీకు సంతకం వస్తే సంతకం పెట్టాలి, లేదా మీకు వేలుముద్ర ఉంటే వేలుముద్ర వేసి ఆ రోజు తేదీ ఎప్పుడైతే ఇచ్చినారో ఆ తేదీ రాసి ఇక్కడ పైన ఒక్కసారి చూసుకున్నట్లయితే పైన ఫోటో ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ ఈ పాస్పోర్ట్ అనేది ఇక్కడ అతికించి అక్కడ కింద సైన్ పెట్టి మీరు ఈ ఫామ్ అనేది అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు తీసుకొని ఇక్కడ మీకు ఈ రసీదు అయితే ఏదైతే ఉందో ప్రజా పరిపాలన దరఖాస్తు రసీదు అని ఉంది కదా, ఈ రసీదు అనేది మీకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ రసీదు తీసుకొని మీరు జాగ్రత్తగా ఈ రసీదుని మీరు దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ రసీదు ప్రకారం మీకు నెక్స్ట్ వచ్చిందా లేదని చెక్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట. ఇది మనకు 6 గ్యారెంటీల కోసం మనకు నిన్న రిలీజ్ చేసినటువంటి ఒక దరఖాస్తు ఫాము. ఆ దరఖాస్తు ఫామ్ అనేది ఈ రోజు మనకు తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రజాపాలన కింద దరఖాస్తులు అనేది తీసుకోవడం జరిగింది. 6 గ్యారెంటీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫాము. సో ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఆఫీసులోన ఈ ఫామ్ అనేది తీసుకొని ఆన్లైన్ లో, లేదా మీరు వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫాము, లేదా ఆన్లైన్ లో కూడా ఈ ఫామ్ అనేది దొరకడం జరుగుతుంది. సో తీసుకొని దీన్ని అక్కడ మీరు ప్రతి 6 గ్యారెంటీలు కలిసి ఒకటే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి అక్కడ అందించవలసి ఉంటుంది అనమాట. ఇది ఎటువంటి ఆన్లైన్ సర్వీస్ లేదా మీ సేవలో అప్లై చేసుకోవడానికి వీలు లేదు. మీరు మీ సేవకి వెళ్ళి మోసపోకండి, వాళ్ళు ఎంతైనా అమౌంట్ వసూలు చేసుకొని మీకు ఏదో విధంగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో చూశారు కదా, ప్రతి ఒక్కరు ఇది సద్వినియోగం చేసుకొని అప్లికేషన్ అనేది చేసుకోండి. టైం ఎక్కువ రోజులు లేదు, మీకు 6వ తేదీ వరకు మాత్రమే ఉంది. సో తర్వాత మరి పొడిగించడం జరుగుతుంది. ఇది ఇక్కడితో అయిపోతుంది, నిరంతరం ప్రక్రియ అనమాట, చేస్తూనే ఉంటారు అనమాట. ఓకే, మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఇస్మార్ట్ రంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ సమాచారాన్ని మరింత మందికి తెలియచేయండి. బాయ్.